welcome to my channel. Today we are discussing non-verbal information table 1 and table 2 అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ చదవాను అనమాట. హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ టైటిల్ చదివేసాం. ఏం చెప్తుంది ఇంగ్లీష్ లిటరేచర్ గురించి ఏం హిస్టరీ ఉందని చెప్పేసి. ఫస్ట్ పీరియడ్ ఆర్ ఏజ్, తర్వాత టైం పీరియడ్ అండ్ మేజర్ రైటర్స్ వర్క్స్ అవి చదువుకోవాలి. ఓల్డ్ ఇంగ్లీష్, మిడిల్ ఇంగ్లీష్ అవన్నీ చదివి మామూలుగా చదివిపోయినా తెలిసిపోద్ది అనమాట. ఓకే, క్వశ్చన్స్ చూద్దాం. విచ్ పీరియడ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ లెస్టర్ ఫ్రమ్ 450 to 1066. ఫస్ట్ టైం పీరియడ్ చూసుకుందాం. ఫస్ట్ది కదా 450 to 1066. అదేంది విచ్ పీరియడ్ అన్నారు? ఏం పీరియడ్ అమ్మా? ఓల్డ్ ఇంగ్లీష్ అనమాట. హూ రోడ్ ద క్యాంటర్బరీ టేల్స్? ఎవరమ్మా? జియోఫ్రీ ఉంది కదా, అది సెకండ్ బాక్స్లో మిడిల్ ఇంగ్లీష్ ఏజ్లో అక్కడ ఉంది కదా జియోఫ్రీ చాజ్, అది రైట్ ద క్యాంటర్బరీ టేల్స్ని రాశారనమాట. హూ కంప్లైడ్ డిక్షనరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్? ఎవరమ్మా? శామ్యూల్ జాన్సన్. మీరు నేను చెప్పేటప్పుడు టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకొని చూసుకోండి, మీకు ఒకసారి ప్రాక్టీస్ అయిపోద్ది, మీరు కూడా ఆన్సర్స్ రాసినట్టు ఉంటుంది. ఓకే, స్టేట్ ట్రూ ఆర్ ఫాల్స్. ద రిజిస్ట్రేషన్ పీరియడ్ ఈజ్ బెస్ట్ నోన్ ఫర్ రైటర్స్ లైక్ జాన్ రైన్ అండ్ ఆఫ్రబెన్. ఎక్కడుందమ్మా రిస్టోరేషన్ ఏజ్? ఇక్కడ ఉంది, ఫోర్త్ దాంట్లో. అవును, వాళ్ళు బెస్ట్ రైటర్సే కాబట్టి ట్రూ అనమాట. వాట్ ఈస్ ద బెస్ట్ వర్క్ బై టిఎస్ ఎలియట్? ఏంటమ్మా? ద వేస్ట్ ల్యాండ్. ఇవి ఆన్సర్స్ అనమాట. తర్వాత ఈ వీడియో లాస్ట్లో ఆన్సర్స్ ఉన్న బుక్ కూడా పెడతాను క్లిప్పింగ్ కోసం. ఓకే, ఒకసారి ఆన్సర్ చూసుకోండి అమ్మ. ఫస్ట్ దానికి ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ రాస్తే సరిపోద్ది. తర్వాత శామ్యూల్ జాన్సన్, జియోఫ్రీ, తర్వాత ట్రూ, ద వెస్ట్ ల్యాండ్, ఇవన్నమాట. ఓకే, టేబుల్ 1కి. టేబుల్ 2కి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చూస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్